భూదాన్ భూముల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వంశీరాం బిల్డర్ సుబ్బారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్ సూర్యతేజ, కేఎస్ఆర్ మైన్స్ సిద్దారెడ్డికి సైతం ఈ కేసులో లాభం చేకూరినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఐఏఎస్ అమ్మాయిని విచారించిన అధికారులు డిసెంబర్ 16న హాజరు కావాలంటూ వీరికి నోటీసులిచ్చారు. రైట్గా భూదాన్ భూముల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వంశీరాం బిల్డర్ సుబ్బారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ప్రభుత్వ భూములను అప్రంగా కొంతమంది అప్పచెప్పిన ఆరోపణలు దేశంలో వినిపించిన నేపథ్యంలో ఈడీ స్వయంగా రంగంలోకి దిగింది. మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుందో. అటు ఐఏఎస్ అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అభయ్ కుమార్ కూడా ఇప్పటికే పలుసార్లు విచారించిన ఈడీ కొన్ని కీలక విషయాలు కూడా రాబట్టింది. అయితే ఆ సమయంలో చాలా మంది అంటే రాజకీయంగా ఉన్న ప్రముఖులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు అప్పగించారు అనేటువంటి ఆరోపణ ఏదైతే చేస్తూ వినిపిస్తుందో దానికి సంబంధించే ఈ దర్యాప్తు కొనసాగుతుంది. దానిలో అంటే విచారణ పరంగా కొన్ని విషయాలు ఆల్రెడీ ఈడీ రాబట్టింది కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. కొంతమంది కీలక వ్యక్తులకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసి వారిని విచారణకు రావాలంటే కూడా ఇందులో స్పష్టంగా పేర్కొంది. అయితే అందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నోటీసులు పంపడంతో పాటుగా ఇటు నగరంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వంశీరాం బిల్డర్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఆమోద డెవలపర్స్ చేసినటువంటి సూర్యతేజతో పాటు అటు ఎస్ఆర్ మైన్స్ కు సంబంధించినటువంటి సిద్ధారెడ్డికి అంటే మొత్తంగా ద్వారా లబ్ధి పొందారు, ప్రభుత్వ ఖజానాకు గంటి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తారంటూ ఆరోపణ ఈడీ చేస్తోంది. దానిలో భాగంగానే వీరందరినీ కూడా విచారణకు పిలిచింది. దీన్ని విచారించిన తర్వాత తదుపరి చర్యలకు కూడా సిద్ధమయ్యేటట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతమే ఇప్పటికైతే అమయ్ కుమార్ సంబంధించి పలుసార్లు విచారించినటువంటి ఈడీ మరొకసారి ఈ 16వ తేదీన ఆయనను విచారణకు హాజరు కావాలని చెప్పింది. అటు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఇప్పటికే పరిశీలించింది. మొత్తంగా అంటే ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి ప్రోత్సాహంతో ఆయన అమయ్ కుమార్ ఇవన్నీ చేశారనేటువంటి విషయంలో కూడా కొంత లోతుగా ఈడీ అయితే దర్యాప్తు చేస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం ఈ కీలక వ్యక్తులందరికీ కూడా నోటీసు జారీ చేయడం అయితే హాట్ టాపిక్ గా మారింది. రైట్ రమణ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.